Now, higher order partial differential equations అన్న కాన్సెప్ట్ మనం చూద్దాం. సో హైయర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే, హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అన్న హెడ్డింగ్ గమనిస్తే, మనం కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అని ఉన్నాయి కాబట్టి ద కోఎఫిషియంట్స్ A0, A1, A2, A3, AN దీస్ ఆల్ ఆర్ కాన్స్టెంట్స్. సో మనకి ఎలా వస్తుంది, ఇదొక nth డిగ్రీ ఈక్వేషన్ అనమాట. ఇన్ 2 వేరియబుల్స్ x, y అనే వేరియబుల్లో. ప్రతి టర్మ్లోనూ మనం గమనిస్తే, ఈ ఫస్ట్ టర్మ్ గమనించండి, డో పవర్ n జెడ్ బై డో ఎక్స్ పవర్ n, ఇక్కడ ఎక్స్కి n టైమ్స్ డెరివేటివ్ కట్టబడింది. ద లాస్ట్ టర్మ్ గమనిస్తే డో పవర్ n జెడ్ బై డో వై పవర్ n, అంటే వైతో n సార్లు డెరివేటివ్ కట్టబడి ఉంది. అండ్ ప్రతి టర్మ్ గమనిస్తే ఇక్కడ డో పవర్ n జెడ్ బై డో ఎక్స్ పవర్ n మైనస్ 1 డో వై, డో పవర్ n జెడ్ బై డో ఎక్స్ పవర్ n మైనస్ 2 డో వై స్క్వేర్. అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఎక్స్తో nth డిగ్రీ టర్మ్ తీసుకున్నాడు, తర్వాత ఏం జరుగుతుంది, ఎక్స్కి ఒక టర్మ్ తగ్గుతుంది, వైకి ఒక టర్మ్ వచ్చింది, నెక్స్ట్ ఎక్స్కి 2 టర్మ్స్ తగ్గుతాయి, వై స్క్వేర్ ఉంటుంది, అంటే వైకి 2 టైమ్స్ డెరివేటివ్ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ టర్మ్ చూసినప్పుడు డిగ్రీ n ఉంటూ ఉంటుంది, ఎక్స్కి డిక్రీజ్ అవుతూ ఉంటుంది, వైకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఈ రెండు కలిపితే టోటల్ n అయిపోతూ ఉంటుంది. ఈ రకమైన లాజిక్ని మనం జాగ్రత్తగా ఈ ఈక్వేషన్లో గమనించుకుంటూ ముందుకెళ్తే కనుక, నౌ ద ఈక్వేషన్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ an a0 into dou power n z by dou x power n plus a1 into dou power n z by dou x power n minus 1 into dou y plus a2 into dou power n z by dou x power n minus 2 into dou y square plus a3 into dou power n z by dou x power n minus 3 into dou y cube plus on an into dou power n z by dou y power n, where a0, a1, a2 all are constants. F of x, y అంటే ఇట్ ఇస్ ఎ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y. సో జనరల్ ఫార్మేట్ ఎలా ఉంటుందన్నమాట, ఒక nth డిగ్రీ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే అది ఈ రూపంలో ఉంటుంది. అండ్ దెన్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పుకోవచ్చు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటున్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషను. పార్షియల్ డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇన్ పర్టికులర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషను. సిమిలర్లీ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ వై. మనం ఈ చాప్టర్ మొత్తం మీద మనం ఏ రకమైన నోటేషన్ తీసుకుంటాము అంటే, డో బై డో ఎక్స్ అంటే క్యాపిటల్ డీగా తీసుకుంటాం, డో బై డో వై అంటే క్యాపిటల్ డి డాష్గా తీసుకుంటాం. ఈ పైదాన్ని మళ్ళీ యాసిడ్గా ఫార్మేట్ చేసుకుంటే కనుక a0 ఇంటూ డి పవర్ ఎన్ జెడ్ ప్లస్ a1 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి డాష్ జెడ్, a2 ఇంటూ ప్లస్ a2 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ డి డాష్ స్క్వేర్ జెడ్ ప్లస్ ఆన్ an ఇంటూ డి డాష్ పవర్ ఎన్, పవర్ మీన్స్ నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ని అర్థం ఇక్కడ, ఇన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దీన్ని జనరల్గా మనం ఏ రకమైన ఫార్మాట్తో దీన్ని సాల్వ్ చేస్తాము అంటే, మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ ఈక్వేషన్స్ అని చెప్పి సాల్వ్ చేసుకున్నాం మనం, అదొక సెకండ్ చాప్టర్గా అక్కడ నేర్చుకున్నాం మనం. అది ఇది ఒకే ఫార్మాట్లో ఉంటాయి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ ఎలా సాల్వ్ చేస్తామో దీన్ని కూడా అదే విధంగా సాల్వ్ చేస్తాం మనం. తేడా ఏం లేదు, ఇక పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి, అక్కడ డెరివేటివ్స్ ఉన్నాయి, అంతే తేడా. సో ఇన్ జనరల్ ఏం చేస్తాం మనం, రైట్ హ్యాండ్ సైడ్ 0 అనుకుంటూ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం, z ఈజ్ ఈక్వల్ టు z ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ z ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేటువంటి ఐడియాతోటి కంప్లీట్ ఆన్సర్ రాస్తాం. మనం గతంలో కూడా ఇదే రకంగా చూసేవాళ్ళం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ కనుక్కునేవాళ్ళం, అక్కడ 4 రూల్స్ ఉండేవి. అలాగే పిఐ అనేది ఇచ్చిన మెథడ్ రైట్ సైడ్ ఉండేటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై తోటి దాన్ని బట్టి డిసైడ్ అవుతూ మనం నేర్చుకున్నటువంటి డిఈస్లో ఎలా ఉండేది, ఈ పవర్ ఏఎక్స్ ఉండేది, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉండేది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అనే రూపం ఉండేది, ఎక్స్ పవర్ ఎం అనే రూపం ఉండేది, ఎక్స్ ఇంటూ వి అనే రూపం ఉండేది. సో అలా ఏదైతే మనం సెకండ్ చాప్టర్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్ నేర్చుకున్నామో అదే ఆర్డర్లో ఇక్కడ కూడా ఉంటుంది. మనం వరి పడకుండా అదే రూపంలో నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ద జనరల్ రిప్రజెంటేషన్స్ ఈజ్ ఎలా చేస్తున్నామని, డో బై డో ఎక్స్ అంటే క్యాపిటల్ డి అని రాసుకుంటున్నాం, డో బై డో వై అంటే డి డాష్ అని రాసుకుంటున్నాం. స్టెప్స్ ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, మనం సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి.
సిఎఫ్ అంటే ఎలా చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్ 0 అనుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ 0 అనుకోవడం ద్వారా ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నౌ రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. పుట్ డి బై ఎం, డి క్యాపిటల్ డి ఉన్న చోటల్లా ఎం పెట్టుకోవాలి. డి డాష్ బై 1, డి డాష్ ఉన్న చోటల్లా 1 పెట్టుకోవాలి. దాన్ని ఈక్వేషన్ మారుతుంది, ఎంఎల్లో మారిపోతుంది. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఎం దాకా లెక్క లేకుండా డీలోనే లెక్కను సాల్వ్ చేసేస్తారు. అలా కూడా చేయొచ్చు. అదే ఇన్ జనరల్ ఈజీ. నేను ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను. సో ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అనే రూపంలో వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 ఎలా వచ్చింది? ఇచ్చిన ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ 0 తీసుకున్నాం టు ఫైండ్ సిఎఫ్. అండ్ డి ఉన్న చోటలా ఎం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, డి డాష్ ఉన్న చోట్ల 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 రూపంలో వచ్చింది. ఈ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 ఏం చేయాలి? మనం సాల్వ్ చేసుకుంటూ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ కనుక m1 కామా m2 అని వచ్చాయి అనుకోండి, డిఫరెంట్ రూట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందన్నమాట? ZCF ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ప్లస్ m1x ప్లస్ జీ ఆఫ్ వై ప్లస్ m2x. అంటే m1 m2 అనేవి రూట్స్ అనుకుంటే నెంబర్స్ ఉంటాయి ఇన్ జనరల్ మనకి. ZCF ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ప్లస్ m1x ప్లస్ జీ ఆఫ్ వై ప్లస్ m2x. వై ప్లస్ mx స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకి ఐడియా ఉంటుంది కదా, ఇది ఈజీగా గుర్తుంటుంది మనకి. సో ఎఫ్ ఆఫ్ వై ప్లస్ mx ప్లస్ జీ ఆఫ్ వై ప్లస్ m2x. కొంతమంది ఎలా రాస్తారంటే మా f1 ఆఫ్ వై ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ వై ప్లస్ m2x అని రాస్తారు. యూ కెన్ యూజ్ f1 f2 ఆర్ f1g యాజ్ యూ లైక్, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆ రూట్స్ కనుక ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, m1 కామా m1, m1 m2 రెండు కూడా ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, m అనే దానికి ఈక్వల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? z కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ప్లస్ m1 వై ప్లస్ mx, అంటే m1 m2 కూడా m అనుకుంటున్నాం, మనకు m అని అనుకుంటున్నాం. సో ఎఫ్ ఆఫ్ వై ప్లస్ mx ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ వై ప్లస్ mx, f ఇంటూ వై ప్లస్ mx ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ వై ప్లస్ mx. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్గా రాస్తాం మనం. సో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, d square minus 4d d dash plus 4d dash square whole into z is equal to 0. The problem is solve d square minus 4d d dash plus 4d dash square whole into z is equal to 0. ఫస్ట్ ఏం చేయాలి మనం? రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం మనం. సో d ఉన్న చోట స్మాల్ m సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, d డాష్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద మనకి రూల్ అనమాట, కంపల్సరీ రూల్. డి ఉన్న చోట m రాసుకోవాలి, డి డాష్ ఉన్న చోట 1 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది డి ఉన్న చోట m రాస్తే m స్క్వేర్ మైనస్ 4m ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 స్క్వేర్, అంటే m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే చూడడానికి ఎలా ఉంది? m మైనస్ 2 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2 అని రాయొచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు 2 కామా 2, రూట్స్ బోత్ ఈక్వల్గా ఉన్నాయి. దేర్ ఫోర్ ఈక్వల్గా ఉండి ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ వై ప్లస్ mx ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ వై ప్లస్ mx, రెండు కూడా m అని అనుకుంటే మనం ఎఫ్ ఇంటూ వై ప్లస్ m అంటే ఎంత? 2, ఎఫ్ ఆఫ్ వై ప్లస్ 2x ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ వై ప్లస్ 2x, రెండు ఈక్వల్ రూట్ అయినప్పుడు x అనేది రెండో దానికి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్, సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d d డాష్ ప్లస్ 3d డాష్ స్క్వేర్ whole into z is equal to 0. Solve d square minus 4d d dash plus 3d dash square whole into z is equal to 0. Given d square minus 4d d dash plus 3d dash square into z is equal to 0. రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి సిఎఫ్ ఈజ్ సఫిషియంట్. ఒక రైట్ సైడ్ ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ ఫంక్షన్ ఉంటే కనుక మనం పిఏ కూడా కనుక్కుంటాము. సిఎఫ్ ప్లస్ పిఏ అనేది జనరల్ సజెస్ట్ అవుతుంది. అదొక ఫార్మేట్ అది. నో ఇక్కడ ఏంటిది? రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి వీ కెన్ గో ఫర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది? డీని ఎంతో రీప్లేస్ చేస్తాము అండ్ డి డాష్ని 1తో రీప్లేస్ చేస్తాము. అంటే వీ హ్యావ్ టు టేక్ డి యాజ్ m అండ్ డి డాష్ యాజ్ 1. అలా చేస్తే ఏమవుతుంది? డి డాష్లోకి ఈక్వేషన్ వస్తుంది. యాక్చువల్ డి డాష్లో ఉన్న ఈక్వేషనే డి ఉంచోటి ఎమ్ను, డి డాష్ 1లో పెట్టేస్తే ఎంలో మారిపోతుంది ఈక్వేషన్. ఎంత వచ్చింది? m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇచ్చినటువంటి లెక్కలో డి ఉన్న చోట m పెట్టాము, డి డాష్ ఉన్న చోట 1 పెట్టాము. అప్పుడు లెక్క ఎలా మారిపోయింది? m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.
దీని ఫ్యాక్టర్స్ ఎలా కడతాం? మల్టిప్లై చేస్తే 3 రావాలి, కలిపితే -4 రావాలి. m-1 ఇంటూ m-3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 3 అవుతుంది. సో 1, 3 ఏంటంటే రూట్స్ ఆర్ అన్ఈక్వల్గా ఉన్నాయి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? m1 m2 అనుకుంటే కనుక y ప్లస్ f ఆఫ్ y ప్లస్ mx, m అంటే ఇక్కడ 1 ఉంది, ప్లస్ g ఆఫ్ y ప్లస్ m2x, అంటే m2 అంటే ఇక్కడ 3 ఉంది. అంటే m1 అనేది 1, m2 అనేది 3 అనుకుంటే f ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ g ఆఫ్ y ప్లస్ m2x అన్న ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసాం మనం. రూట్స్ రెండు ఏంటి? అన్ఈక్వల్గా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాల్వ్ d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ d డాష్ ప్లస్ 4d డాష్ క్యూబ్ హోల్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ d డాష్ ప్లస్ 4d డాష్ క్యూబ్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేద్దాం? ఇన్ జనరల్ d ఉన్న చోట m పెడదాము, d డాష్ ఉన్న చోట 1 పెడదాము. అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ కాస్త d డాష్ ఉన్న ఈక్వేషన్ కాస్త m ఉండే ఫంక్షన్గా మారిపోతుంది. సో m క్యూబ్, ఇక్కడ d ఉన్న చోట m పెట్టాం, m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. హార్నర్స్ మెథడ్లో ఫ్యాక్టర్స్ కడతాము. అలా ఫ్యాక్టర్స్ కట్టడం ద్వారా ఈక్వేషన్కి ఎప్పుడైతే m క్యూబ్తో స్టార్ట్ అయిందో ఇట్ షుడ్ 3 రూట్స్ ఉంటాయి దీనికి. సో ఆ 3 రూట్స్ ఏమవుతున్నాయి? -1 1, 2 1, 2 1. సో m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ని బై హార్నర్స్ మెథడ్ మనం సాల్వ్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు -1, 2, 2 వచ్చింది. సో మనం గమనిస్తే ఒక రూట్ డిఫరెంట్గా ఉంది, మిగిలిన 2 రూట్లు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నదానికి y ప్లస్ mx అంటే ఎంత? y ప్లస్ m అంటే ఎంత? -1, y ప్లస్ -1 ఇంటూ x, y ప్లస్ y మైనస్ x, f ఆఫ్ y మైనస్ x ఈజ్ ద CF పార్ట్ ఫర్ y ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు 2, 2 రెండు ఈక్వల్ అండ్ రిపీటెడ్ రూట్స్ కాబట్టి g ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ h ఆఫ్ y ప్లస్ 2x. అంటే ఏం చేసాం మనం? ఫస్ట్ ఒక ఫంక్షన్ రాస్తాం, ప్లస్ x ఇంటూ ఇంకో ఫంక్షన్ రాస్తాం, రెండు చోట్ల m ఒకే విధంగా ఉంటుంది. సో ఈక్వల్ రూట్స్ అనేటువంటి దాన్ని ఈ చివర రెండింటికి అప్లై చేసాం. లేదు మీరు ఏం చేయొచ్చు? ఈ 2, 2 అనే దాన్ని ఫస్ట్నే తీసేసుకుని తర్వాత -1 తీసుకున్నా ఏ ఇబ్బంది లేదు, ఎలాగైనా ఒకటే రైట్ అవుతుంది అది. నెక్స్ట్ సాల్వ్ d క్యూబ్ మైనస్ 7d d డాష్ స్క్వేర్ మైనస్ 6d డాష్ క్యూబ్ హోల్ ఇంటూ z ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. Solve d cube minus 7d d dash square minus 6d dash cube into z is equal to 0. మనం ఏం చేస్తున్నాము? CF కనుక్కోవాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి అంటే d ఉన్న చోట m పెట్టుకోవాలి, d డాష్ ఉన్న చోట 1 పెట్టుకోవాలి. ఆ ఇచ్చిన లెక్కలో d ఉన్న చోట m, d డాష్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ టర్న్స్ యాజ్ m క్యూబ్ మైనస్ 7m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0గా అవుతుంది. హార్నర్స్ మెథడ్లో మనం దీనికి రూట్స్ కట్టాము అంటే 3 -2 -1 3 రూట్స్ వచ్చాయి. m క్యూబ్ది కాబట్టి 3 రూట్స్ వచ్చాయి. అదే m స్క్వేర్ ఉంటే 2 రూట్స్ వస్తాయి. సో 3 1 -2 1 -1 1 రూట్స్గా వచ్చాయి కాబట్టి 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ZCF ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y ప్లస్ 3x అంటే ఫస్ట్ ఉన్నది m కింద తీసుకున్నాం, ప్లస్ g ఆఫ్ y మైనస్ 2x, m2 అంటే ఇక్కడ -2గా తీసుకున్నాం, m3 అంటే -1 అనుకుంటే h ఆఫ్ y ప్లస్ -1 ఇంటూ x. సో ఇలాగ m1 m2 m3 అనే 3 డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. f ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ g ఆఫ్ y ప్లస్ m2x ప్లస్ h ఆఫ్ y ప్లస్ m3x అన్న ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాము. సో ఓవరాల్గా మనం ఏంటి అర్థం చేసుకున్నాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ రాయాలి అంటే కనుక ముందు ఇచ్చిన లెక్కకి మనం d ఉన్న చోటలో m పెట్టుకోవాలి, d డాష్ ఉన్న చోటలో 1 పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా mలో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కున్నాక ఫార్ములా ద్వారా మనం CF రాయాలి. చాలా చిన్న ఫార్ములాస్. ఈ లెక్కల్ని ఏ లెక్క 10 లైన్స్ మించి ఉండదు. జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా స్కోర్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి.